భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పీఎం టూర్లో భాగంగా ముందుగా కర్నూలులోని ఉర్వకల్ ఎయిర్పోర్ట్లో మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు గవర్నర్ సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కర్నూలు పర్యటనలో హైలైట్గా నిలిచారు జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ అంటే ప్రధాని మోదీకి ఎనలేని అభిమానం. ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. మోదీతో కలిసి ఒకే హెలికాప్టర్లో జర్నీ చేశారు పవన్ కళ్యాణ్. ఒకే హెలికాప్టర్లో స్టార్స్ ఆఫ్ కూటమి జర్నీ అనేది ఏపీలో హైలైట్గా నిలిచింది. కూటమిలోనే కాదు కేంద్రంలోనూ పవన్కు ప్రయారిటీ ఎక్కువ అనే మరోసారి రుజువయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ జనసేనాని పవన్కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అటు పీఎం పిలిచేసరికి కాదనలేక ఒకే హెలికాప్టర్లో జర్నీ చేశారు పవన్. అది కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చుని ప్రయాణం చేశారు పవన్. వరవగల నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్లో పంపించి వారు రోడ్డు మార్గంలో వెళ్లాలని తొలుత భావించారు గవర్నర్ పవన్ కళ్యాణ్. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని వెంట సీఎం ఉండాలి. పీఎంఓ నుంచి వచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో పాటు హెలికాప్టర్లు ఎక్కి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇక గవర్నర్లు డిప్యూటీ సీఎంలు రోడ్డు మార్గంలో శ్రీశైలంకు వెళ్లేందుకు కాన్వాయ్లు రెడీ చేసుకున్నారు. ప్రధాని హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆశ్చర్యంగా ఆయనే పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. రండి అందరం కలిసి వెళ్దామని మోదీ అన్నారు. కానీ ప్రోటోకాల్లో ఈ విషయం లేకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు. ప్రధాని నిర్ణయానికి అడ్డు చెప్పలేదు పవన్ కళ్యాణ్. హెలికాప్టర్లో 7గురు ఎక్కే అవకాశం ఉంది. ప్రధాని ఆయన భద్రతా సిబ్బంది 3 ఉంటారు. ఇక సీఎం చంద్రబాబు ఆయన భద్రతా సిబ్బందిలో 1 ఉంటారు. ఇక ఒకే ఒక్క సీటు ఖాళీ ఉంది. ప్రధాని పవన్ ఆహ్వానించేసరికి సీఎం చంద్రబాబు సెక్యూరిటీ వెనక్కి తగ్గారు. పీఎంతో కలిసి అదే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు పవన్. ప్రధాని తన పక్క సీట్లోనే పవన్ కూర్చోవాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన అధినేత పవన్ కు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హైలైట్ గా నిలిచింది. పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం 3 కలిసి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఎంత సమన్వయంతో కలిసి పనిచేస్తూ స్ట్రాంగ్గా ఉందో అనేది మరోసారి నిరూపితమైందని చర్చించుకుంటున్నారు. ఒకే ఫ్రేమ్లో 3 నేతలు కనిపించడం అనేది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ పాలనతో దూసుకు వెళుతుండడం, అలాగే కూటమి ప్రభుత్వంలో నిజాయితీ విషయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం వెరసి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేలా చేస్తున్నాయన్న జనసేన పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వల్లనే ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య బంధం ఏర్పడింది. కూటమిగా వెళ్ళినందుకే అక్కడ ప్రభుత్వం ఏర్పడింది అనేది కూడా జగమెరిగిన సత్యం. మొత్తం మీద ప్రధానితో జనసేనాని ఎప్పుడు కలిసినా కూడా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గానే నిలుస్తున్నారు.